పరీక్ష కేంద్రాల కేటాయింపు మొదట 45 కేంద్రాలని చెప్పారు. కానీ తర్వాత వాటి సంఖ్యను 46కు పెంచారు. అదేందని కోర్టు అడిగితే మిగతా సెంటర్లలో అభ్యర్థుల సంఖ్యను తక్కువ చేసినాం, అందుకే ఇక్కడ ఒకటి కొత్తగా యాడ్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఇందులో కోటి ఉమెన్స్ కాలేజీలో 2 సెంటర్లు పెట్టారు. అయితే ఈ 2 సెంటర్లు కూడా మహిళా అభ్యర్థులకు మాత్రమే అని చెప్పారు. అట్లెట్లా పెడతారు, ఓన్లీ మహిళలకు ఎట్లా సెంటర్ పెడతారని అడిగితే అది మహిళా కాలేజీ, అక్కడికి పురుషులు వస్తే బాత్రూంలకు వాటి వీటికి ఇబ్బంది అవుతుంది, మహిళల భద్రత అట్లనే వాళ్ళకి ఇబ్బందులు రావద్దన్న ఉద్దేశంతో ఈ మహా ఘనకార్యం చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. అంతేకాదు ఆ కాలేజీ వాళ్ళు కూడా మాకు అట్లనే చెప్పారు, మహిళలకే కేటాయించాలని చెప్పారు. కానీ ఆ లెటర్ చూపిరి అని అడిగితే మాత్రం బిక్కముఖం పెట్టారు. కానీ ఈ సినిమా ఇక్కడితో అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. మొత్తం మెయిన్స్ రాసిన మహిళా అభ్యర్థులలో 20% మంది కోటి మహిళా కాలేజీలు ఉన్నటువంటి 2 సెంటర్లలో రాశారు. కానీ దానికి కొద్ది రోజుల ముందు ఇదే సెంటర్లో యూపీఎస్సీ ఎగ్జామ్ జరిగింది. ఆ ఎగ్జామ్లో మహిళలు పురుషులు ఇద్దరికి సెంటర్ అయింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి కేవలం మహిళలకు మాత్రమే పెట్టారు. ఇదేందని గట్టిగా కోర్టు అడిగితే సేమ్ మళ్ళీ నీళ్ళు నమ్మలేరు. సాధారణంగా ర్యాండమ్గా అభ్యర్థులను ఎంపిక చేసి పరీక్ష కేంద్రాలు కేటాయిస్తారు. అంటే మన 10th ఇంటర్లో ఎగ్జామ్ రాసినప్పుడు జంబ్లింగ్ సిస్టమ్ ఉంటుంది, మనం ఇంకో దగ్గర పడతాం, ఇంకో దగ్గర పడతారు, మన వాళ్ళు ఎవరు మన పక్కన ఉంటారు. సేమ్ అట్లా పెట్టాలి. కానీ మహిళా కాలేజీలో కేవలం మహిళలకే కేటాయించినప్పుడు అక్కడ ఎట్లా జంబ్లింగ్ చేసిరు అంటే, జంబ్లింగ్ చేస్తే పురుషులు ఉండాలి, స్త్రీలు ఉండాలి, కానీ అక్కడ కేవలం మహిళలనే పెట్టిర్రు. అప్పుడు జంబ్లింగ్ ఎట్లా జరిగింది, ఈ ర్యాండమైజేషన్ అనేది ఎట్లా చేసిర్రు అని అంటే సేమ్ అక్కడ కూడా కోర్టు అడిగితే సర్కారు వకీలు తెల్లముఖం పెట్టి